3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా వీటి కోసం. ఇప్పటికైతే నా కల నెరవేరింది. ఆ విషయం ఏంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఏంటి 3 సంవత్సరాల నుంచి ఆగకపోతే ఇంట్లోనైనా చేసుకుని తినొచ్చు, లేదంటే బయటైనా తెప్పించుకొని తినొచ్చు కదా అనే డౌట్ ఉంటది కదా. నిజంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళకి ఈ ఐటెం తినాలంటే చాలా కష్టం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను దేని గురించి చెప్తున్నాను. అదేనండి తెలంగాణ వాళ్ళ స్పెషల్ అన్నమాట సెకినాలంటే. నాకు చాలా బాగా ఇష్టం. దీనికోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఆంధ్ర సైడ్ ఏమో ఈ సెకినాలు కావాలంటే బయట దొరకవు, ఇంట్లో చేసుకోవాలంటే నాకు వండడం ఏమో రాదు. అందుకే అమ్మేమో నా కోసం ఈ సెకినాలు అయితే చేస్తుంది. ఎక్కువైతే చేయలేదు, ఒక 20-25 అయితే చేసింది. కానీ నాకు నేర్పిస్తూ చేస్తుంది. ఈ సెకినాలు చేయాలంటే చాలా కష్టం అబ్బా. చూడడానికి మాత్రం చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ వాటిని నిదానంగా తాల్చుకుంటూ చేయడం అంటే చాలా కష్టంగా అనిపించింది నాకైతే. ఈ సెకినాలు కాల్చేటప్పుడు అమ్మ అయితే ఒక విషయం అయితే చెప్పింది. ఆయిల్లో ఎక్కువగా ఇలా వంట చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చిటపటమని మీద పడుతుంది అని. అదే టైంలో ఫట్మని ఆయిల్ అయితే ఒక్కసారి లేస్ అయితే కింద పడింది, కానీ ఎవరికి ఏమైతే కాలేదు. మా అమ్మకైతే నా మీద ఎంత నమ్మకమో తెలుసా. వీటిని ఆయిల్లో వేసి కాలుస్తుంటే పక్కనే ఉండి చూస్తుంది, ఎందుకంటే ఆయిల్ గిన్నెని కింద పడేస్తానేమోనని. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే చూసారా. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో అదే క్రేజీ ఉన్న హీరో అయితే మా ఇంట్లో ఉన్నాడు. డాన్స్ స్టెప్పులతో ఇరగ తీసేస్తాడు. మా నాన్న స్టెప్పులు వేసాడంటే ఆ స్టెప్పులు బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే. చేసిన సెకినాలను అయితే టేస్ట్ చేసేస్తున్నా, చాలా బాగా వచ్చినాయి. చేసేటప్పుడు మాత్రం కొంచెం భయం వేసింది, అంటే అవి తాల్చేటప్పుడు ఇరిగిపోతాయేమో, ఆయిల్ వేసినప్పుడు సరిగ్గా రావేమో అని భయం వేసింది. కానీ చాలా బాగా వచ్చినాయి. ఏవి కూడా ఒక్కటి కూడా ఇరక్కోకుండా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ గా అనిపించింది.